హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చేపల ఫ్రై అనేది ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తారండి. ఈ చేప ముక్కల్లోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. చేపల ఫ్రై అయితే మనం మసాలాలన్నీ పట్టించి చేస్తాం కదండి, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ కారం వేసుకున్నాం కదా, ఇలా ముక్కలకైతే మంచిగా పట్టించి దీనిలోకి కొద్దిగా చింతపండు పులుపు వేసుకుందాం. మరీ ఎక్కువ కాదండి, కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా అయితే చింతపండు పులుపు అయితే వేసుకున్నాను. ఈ చేపలను అయితే ఇప్పుడు ఉడికించుకుందామండి. ఉడికించుకొని ఫ్రై చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పటం కాదు. ఇదైతే స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడికించుకోవడం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఉడికించి కూడా తీసుకున్నాను. మళ్ళీ ఇది ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి ఒక ఉడికొచ్చే వరకు ఉడికించుకొని ఈ చేప ముక్కలు అనేది పక్కకు తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఈ ఫ్రై చేయడానికి స్టవ్ పై కళాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడిగైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చేపలు అయితే ఉన్నాయి కదండి, అవి వేసి ఈ చేప ముక్కలు అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. దీనిలో ఈ చేపల ఫ్రైలోకి మెయిన్ ఒక కారం అయితే రెడీ చేసుకోవాలండి. ఈ కారంతోనే ఈ చేపల ఫ్రై అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ కారం కోసం నేను ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని రెబ్బలన్నీ వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసి ఈ కారం అయితే మిక్సీ పట్టి పక్కకైతే పెట్టేసుకున్నాను. చేప ముక్కలు అయితే వేసుకున్నాం కదండి, ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. 2 సైడ్లు ఇలా మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసుకొని దీనికి పోపు అయితే వేసుకోవాలండి. ఇవి ఇలా డైరెక్ట్గా తినొచ్చు, చారు లాంటి వాటిలోకి సైడ్ డిష్గా తీసుకున్నా కానీ ఈ చేపల ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మనం అందులో కారం ఒకటి రెడీ చేసి వేస్తున్నాం కదా, ఆ కారం టేస్ట్తో మరింత రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలన్నీ పక్కకు తీసేసుకున్నానండి. తీసుకొని చేపలు ఫ్రై చేసిన ఆయిలే 2 స్పూన్లు వేసుకున్నాను. అదే ఆయిల్లో 1 స్పూన్నర దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన అనేది లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు అయితే ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటేనే ఈ చేపల ఫ్రై అనేది బాగుంటుందండి. ఇది ఫ్రై అయింది కదా, దీనిలోకి ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే వరకు ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించుకుంటాను. ఇది పట్టిన తర్వాతే
మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే ఉంది కదా, అది కూడా వేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే చాలా రుచిగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అవుతుందండి. నేను రెడీ చేసుకున్న కారం కూడా వేశాను. ఈ కారం అనేది చేపల కూరలో వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి వేసామంటే మనం చేపల పులుసులో వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఫ్రై అయితే మనకి ఇలా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.